వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరసరావుపేటకు సిట్ అధికారులు, ఎన్నికల వేళ జరిగిన అల్లర్లపై ఎంక్వైరీ. చంద్రగిరిలో కొనసాగుతున్న 144 సెక్షన్ అల్లర్ల కేసులో 7కు పైగా కేసులు నమోదు. కాసేపట్లో మేడిగడ్డ ప్రాజెక్టుపై రేవంత్ సమీక్ష, బ్యారేజీ మరమ్మతులపై ఉన్నతాధికారులతో చర్చ. రైతు సమస్యలపై కేబినెట్లో చర్చించాలి, పంట సాయం అందించాలన్న వినోద్ కుమార్. మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, భూ వివాదం కేసులో పోలీస్ స్టేషన్కు తరలింపు. చందు మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి, సికింద్రాబాద్లోని ఇంటికి డెడ్ బాడీ తరలింపు. తెలంగాణ కేబినెట్ భేటీపై ఆసక్తికి నెలకొంది. దాదాపు 3 నెలల తర్వాత ఇవాళ భేటీ జరగనుంది. మార్చిలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోనికి వచ్చింది. అప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కొన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టింది. దీంతో ఇవాళ జరిగే మంత్రిమండలి సమావేశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తెలంగాణ మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. అధికారం చేపట్టిన 100 రోజులకే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎంతకాలం పాలనపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సచివాలయంలో మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 2 నెలల తర్వాత జరగనున్న ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అకాల వర్షాలు, రైతు రుణమాఫీ, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటుతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలపై కేబినెట్ భేటీలో ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయి. పొలాలు, కళ్ళాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిచిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సమస్యపై కేబినెట్లో చర్చించి రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది ప్రభుత్వం. మరోవైపు రుణమాఫీ అంశంపై కూడా కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ అయిన 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీపైన మంత్రిమండలిలో చర్చించనున్నారు.
రుణమాఫీపై పార్లమెంట్ ఎన్నికల్లోనూ మాట ఇచ్చినందున ఆగస్టు 15లోగా రుణమాఫీ సాధ్యాసాధ్యాలను చర్చించనున్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని తర్వాత ప్రభుత్వ గ్యారంటీ రుణం తీసుకుని రైతులకు ఏకకాలంలో రుణ విముక్తి కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన కుంగిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లపైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఈ బ్యారేజీల కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమర్పించిన మధ్యంతర నివేదికపై కేబినెట్లో చర్చించనున్నారు. ఈ నివేదిక ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపైన నిర్ణయం తీసుకోవలసి ఉంది. వచ్చే నెల 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు కావస్తుండటంతో భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ ఉత్సవాలు ఎలా చేయాలి, ఎక్కడ చేయాలన్న దానిపైన మంత్రిమండలిలో చర్చించనున్నారు. ఇదే సమయంలో విభజన సమస్యల పరిష్కారంపై తీసుకోవాల్సిన చర్యలను ఎజెండాలో చేర్చినట్లు చెబుతున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధుల సమీకరణపైన దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి ఎన్నికల తంతు పూర్తి కావడంతో పాలనపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకోబోయే నిర్ణయాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భూ వివాదం విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి ఆందోళనకు దిగారు. స్థలంలో వేసిన బారిగేట్లను మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి అనుచరులు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇతరులకు మధ్య భూ వివాదం నెలకొంది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని, దానిని తొలగించాలని అనుచరులను ఆదేశించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగవద్దని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకుంటున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. కేసు పెడితే పెట్టుకోండి, నా స్థలాన్ని కాపాడుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ను కూల్చివేశారు. గతంలో ఈ భూమి తమదేనంటూ 15 మంది వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని తెలిపారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15 మంది తెలిపారు. స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున ఎలాంటి గొడవలు చేయవద్దని ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు పోలీసులు సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు భరోసా అమలు కాలేదని అన్నారు. పంట కోతల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని మండిపడ్డారు. రైతు భరోసా అమలు చేసి ఎకరాకు 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని కేసీఆర్ అమలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే పెట్టుబడి సహాయం అందించాలన్నారు. వరి పండించిన రైతులకు 500 బోనస్ ఇవ్వాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. వారు వ్యవసాయం చేశారో చేయలేదో నాకు తెలియదు, కానీ వ్యవసాయ కుటుంబాలు అయితే ఇవి రైతు రోహిణి కార్తె వచ్చిందంటే పిల్లి కూనలాగా తిరుగుతూ అంటాడు ఇండ్ల చుట్టూ అప్పుల కోసం. ఒక ధైర్యంతో తన పంట పొలాలకు అడుగు పెట్టడు. ధైర్యంతో నేను దున్నబోతున్నాను, మంచి వర్షాలు పడ్డాయి అని చెప్పి అడుగు పెట్టడు. ఎక్కడ ఏమవుతుందో అని తిరుగుతుంటాడు. ఆ విధంగా ఉండొద్దని చెప్పి ఆ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో పర్ ఎకర్ అని చెప్పి ఆలోచన చేసి రచించిన పథకం రైతు బంధు పథకం. ఇదేదో రైతులకు డబ్బులు ఇచ్చే పథకం కాదు. ఇది ఈ స్పిరిట్ ఆఫ్ రైతు బంధు. ఎప్పుడు ఇవ్వాలని? రైతు తన పొలంలో కానీ తన చిలకలో కానీ అడుగు పెట్టి. మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రార్థనా మందిరాలను కాపాడుకునే ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్లల్లా మీద బుల్డోజర్ తీసుకువస్తారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్లల్లా దర్శనం కోసం గేట్లు తెరిచింది రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. 1986లో రామ్లల్లా దర్శనం కోసం గేట్లు తీశారని, నాడు నరేంద్ర మోడీ ఎక్కడ ఉన్నాడో తెలియదన్నారు. ఈ దేశంలో ప్రార్థనా మందిరాలను పరిరక్షింప చేయబడే విధంగా మత సామరస్యానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే వారి ఎన్నికల ప్రసంగంలో కాంగ్రెస్ గట్ట గెలిస్తే రామ్లల్లా మళ్ళీ ఏదైతుందో టెంట్ కిందికి వస్తారు, వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది, బుల్డోజర్ ప్రవేశపెడతారు అంటే వాస్తవంగా ఈ దేశంలో బుల్డోజర్ కల్చర్ను ప్రవేశపెట్టిందే భారతీయ జనతా పార్టీ. ఇలా ప్రజాస్వామ్యం అంటే, న్యాయస్థానాలంటే గౌరవం లేకుండా బుల్డోజర్ కల్చర్ను తెరపైకి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. బట్ వేరాస్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా, న్యాయస్థానాలంటే గౌరవం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా అంటే వాస్తవంగా అయోధ్య రామ మందిర్ రామ్లల్లా దర్శనానికి ఏదైతుందో అనుమతిని ఇచ్చింది. తెలంగాణలో నువ్వా నేనా అన్నట్లు సాగిన లోక్సభ ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం అంతా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4న ఓటర్లు తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది తేలనుంది. అయితే ఆలోగానే ఫలితాలు ఎలా వచ్చే అవకాశం ఉంది అన్న దానిపై ఆయా పార్టీలు విశ్లేషించుకునే పనిలో పడ్డాయి. మరి ఈ విషయంలో బీఆర్ఎస్ అంచనాలేంటి? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ 4న ఫలితాలు వెలువడబోతున్నాయి. మరి ఓటరన్న ఎలాంటి తీర్పునిచ్చాడు, ఏ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు, ఎవరిని ఓడిస్తారు అన్నది వచ్చే నెల 4న తేలనుంది. అయితే ఈలోగా అన్ని పార్టీలు పోలింగ్ జరిగిన సరళిపై దృష్టి సారించాయి. మొత్తం 17 పార్లమెంట్ స్థానాల పరిధిలో ఏ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి ప్రతికూలంగా ఉన్నాయి అన్న లెక్కలు వేసే పనిలో పడ్డాయి. ఇతర పార్టీల మాదిరిగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ పోలింగ్ సరళిని తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమైంది. ఒక్కో పార్లమెంట్ స్థానం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు, అందులోనూ బూత్ల వారీగా పోలైన ఓట్లు, ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అన్న అంశాలను విశ్లేషించే పనిలో ఉంది గులాబీ పార్టీ నాయకత్వం.
వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తిరుగులేని విజయాలు సాధించి అధికారం కైవసం చేసుకుంది. అయితే లోక్సభ ఎన్నికల్లో మాత్రం కొంత భిన్నంగా ఫలితాలొచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ కేవలం 9 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. ఇక ఇటీవలే జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తొలిసారిగా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది కారు పార్టీ. దీంతో రాష్ట్రంలో అధికారం కోల్పోవాల్సిన పరిస్థితులొచ్చాయి. ఈ ఓటమి నుంచి కోలుకోకముందే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఆ పార్టీ ఎలక్షన్లలో ఎంత మేర ప్రభావం చూపుతుందన్న అంచనాలు మొదలయ్యాయి. అందుకు తగినట్లుగానే లోక్సభ ఎన్నికల కోసం రంగంలోకి దిగారు మాజీ సీఎం కేసీఆర్. అయితే మొదటి నుంచి భారీ బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తించడం కేసీఆర్ శైలి. కానీ అందుకు భిన్నంగా ఈ ఎన్నికల్లో వ్యవహరించారు గులాబీ బాస్. బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. అనుకున్నట్లుగానే కేసీఆర్ సభలకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. దీంతో గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అటు గులాబీ బాస్ సైతం ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కొందరు కీలక నేతలు కారు దిగి హస్తం గూటికి చేరడంతో లోక్సభ అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేశారు కేసీఆర్. మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తమ పార్టీలో చేర్చుకుని నాగర్ కర్నూల్ సీటిచ్చారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావును సికింద్రాబాద్ ఎంపీ సీట్ నుంచి బరిలో దింపారు. ఎక్కువ మంది బీసీలకు ఎంపీ అభ్యర్థులుగా అవకాశమిచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ తరపున గెలుపునకు అవసరమైన అన్నీ చేశారు మాజీ సీఎం కేసీఆర్. మరిప్పుడు పోలింగ్ ముగిసింది. దీంతో పోలింగ్ సరళి, గెలుపు అంచనాలకు సంబంధించిన లెక్కల్లో ఉంది బీఆర్ఎస్ అధినాయకత్వం. అయితే పోలింగ్ కు ముందు ఉన్న ఉత్సాహం ప్రస్తుతం గులాబీ పార్టీ నేతల్లో లేదన్న వాదన వినిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ అంతా ప్రతికూలంగా రావడమే ఇందుకు కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నా వాటిలో ప్రధానమైనది రైతుల ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు టర్న్ కావడమేనన్న వాదన వినిపిస్తోంది. రైతుల అజెండాతో కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లినా రైతు బంధు వేయడంతో పాటు ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇవ్వడంతో రైతులు హస్తం వైపే మొగ్గు చూపారన్న వాదన వినిపిస్తోంది. అటు గ్రేటర్ హైదరాబాద్లోని పార్లమెంట్ స్థానాల్లోనూ బీఆర్ఎస్ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదన్న మాట వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలు కారు పార్టీకే జై కొట్టగా ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మైనారిటీలు సైతం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారన్న అంచనాలు గులాబీ నేతల్లోనే వినిపిస్తున్నాయి. అయితే మెదక్, నాగర్ కర్నూల్, ఖమ్మం, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాల్లో మాత్రం గట్టి పోటీ ఇచ్చినట్లుగా లెక్కలు వేస్తున్నారు. దీంతో ఈ స్థానాలపై ఎలాంటి ఫలితం వస్తుందోనన్న అభిప్రాయం కారు పార్టీ శ్రేణులు, నేతల్లో వినిపిస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ నేతలు విజయంపై తమదైన ధీమా వ్యక్తం చేస్తున్నా రేపు ఫలితాలు ఎలా ఉంటాయోనన్న గుబులు మాత్రం వారిని వదలడం లేదన్న అభిప్రాయం మరోవైపు వ్యక్తమవుతోంది. ఉచిత బస్సు ప్రయాణం గురించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయని చెప్పారు. ఆర్టీసీలో ప్రయాణానికి, మెట్రో ప్రయాణానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ కూడా మెట్రోలో బోగీలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. మోదీ రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి తేల్చి చెప్పారు. ఇంకా కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతామన్నారు. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధానమంత్రి స్థాయి దిగదార్చవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
సాంకేతిక పరిజ్ఞానంలో భాగమైన టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దేశంలో సైబర్ నేరాలు, నేరగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం ఓ వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టింది. దాని పేరే చక్షు. చక్షు అనేది సంస్కృత పదం. దీని అర్థం కన్ను. ఈ చక్షు నేరగాళ్ల పాలిట సింహస్వప్నంగా మారనుందా? వాచ్ ది స్టోరీ. గూగుల్లోకి వెళ్లి sancharsati.gov.in వెబ్సైట్ ద్వారా పోర్టల్లో మొదట లాగిన్ అవ్వాలి. వెబ్ పేజీలోని సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ విభాగం ఓపెన్ చేసి చక్షు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ పోర్టల్లో మనకు ఫోన్ కాల్, వాట్సాప్, మెసేజ్లలోని దేని ద్వారా సైబర్ ఫ్రాడ్స్ ప్రలోభ పెట్టారో తెలియజేయాలి. సందేశం వచ్చిన కేటగిరీని ఎంచుకోవాలి. కేటగిరీలో బ్యాంకు ఖాతాకు సంబంధించి కేవైసీ, గ్యాస్, విద్యుత్, బీమా పాలసీ, ప్రభుత్వ అధికారులు, వారి బంధువుల పేరిట కాల్స్, నకిలీ కస్టమర్ కేర్ హెల్ప్ లైన్, ఆన్లైన్ జాబ్, లాటరీ, బహుమతులు, లోన్ ఆఫర్లు, హానికరమైన లింకులు, వెబ్సైట్లు అనే ఆప్షన్లుంటాయి. వీటిలో ఏ తరహా మోసానికి బాధితులయ్యారో ఎంచుకోవాలి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మోసపూరితమైన కాల్, సందేశం వచ్చిన తేదీ, సమయం తెలియజేయాలి. అనంతరం ఫిర్యాదుకు సంబంధించి వివరాలు తెలియజేయాలి. ఫిర్యాదుదారుని పేరుతో పాటు మొబైల్ నెంబర్ పొందుపరచాలి. సెల్ఫ్ మానిటరింగ్ కోసం ఓటీపీ వస్తుంది. చివరిగా క్యాప్చాను ఎంటర్ చేస్తే ఫిర్యాదు పూర్తవుతుంది. సైబర్ నేరగాళ్లు ప్రజలకు మెసేజ్లు పంపిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రజలను అనేక విధాలుగా ప్రలోభాలకు గురిచేస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి స్టాక్ ట్రేడింగ్ సలహాలిస్తామంటూ వాట్సాప్లో సందేశం వచ్చింది. ఆ నెంబర్ను సంప్రదించగా సైబర్ నేరగాళ్లు అతడిని సుమారు 200 మంది ఉన్న వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. ఎల్కేపీఎస్ఎల్ అనే యాప్ ద్వారా షేర్ల క్రయ విక్రయాలు చేయాలని సూచించగా బాధితుడు అలాగే చేశాడు. మొదట్లో కొంతమేర లాభాలు ఎరచూపించారు. అనంతరం అతని నుంచి 34 లక్షలు స్వాహా చేశారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే చక్షు ద్వారా వెరిఫికేషన్ చేసుకుంటే బాగుంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్లో చక్షు పేరిట రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ అనే కొత్త పోర్టల్ను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చారు. అనుమానిత, మోసపూరితమైన కాల్స్, వాట్సాప్ సందేశాల వివరాలను పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్స్ను బ్లాక్ లేదా ట్రాక్ చేయవచ్చు. అనుమానాస్పద విదేశీ నంబర్లపై పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులు చక్షు విభాగం పరిశీలన అనంతరం అది మోసపూరితమని తేలితే సంబంధిత విభాగాలకు చెందిన అధికారులకు సమాచారం అందజేస్తుంది. దీంతో పాటు ఫిర్యాదుదారుణ్ణి అప్రమత్తం చేస్తుంది. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలతో ఇప్పటివరకు మోసపూరిత లావాదేవీలతో అనుసంధానమైన పలు బ్యాంకు ఖాతాల్లోని 1,008 కోట్లను జప్తు చేసింది. ప్రజలు ఈ తరహా మోసాలకు గురైనట్లయితే దాన్ని చక్షు పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్న 1 కోటి మొబైల్ నంబర్లను గత 10 నెలల్లో తొలగించారు. మోసపూరిత సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక ఏజెన్సీలకు చేరవేసి అవి స్పందించేలా చేస్తుంది. చక్షు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ల ద్వారా సైబర్ మోసాలను గుర్తించి నిరోధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
బుల్లితెర నటుడు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప స్పందించారు. 5 ఏళ్లుగా పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. త్రినైని సీరియల్ ప్రాజెక్టు వచ్చినప్పటి నుండి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందని అన్నారు. చందు తన వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ప్రస్తుతం తమకు 2 పిల్లలు ఉన్నారని అన్నారు. గత 5 సంవత్సరాలుగా పవిత్ర మాయలో పడి తమను పట్టించుకోవడం మానేశాడని, ఇంటికి కూడా రాలేదని శిల్ప ఆవేదన వ్యక్తం చేశారు. వివాహం తర్వాత వివాహేతర సంబంధాల మూలంగా జీవితాలు నాశనం అవుతాయని, ప్రస్తుతం తమ పరిస్థితి కూడా అలానే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర ఆకస్మికంగా చనిపోవడంతో ఆయన డిప్రెషన్కు గురై మొన్న ఆత్మహత్యకు ప్రయత్నించాడని చెప్పారు. పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా అంటూ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కూడా పెట్టినట్లు శిల్ప తెలిపారు. నిన్న అతను ఫోన్ ఎత్తకపోయేసరికి అనుమానం వచ్చి తమకు తెలిసిన వాళ్ళను అక్కడికి పంపితే అప్పటికే ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని వివరించారు. త్రినైని సీరియల్ నటి పవిత్ర జయరాం కేసు రోజుకు మలుపు తిరుగుతుంది. కొన్ని రోజుల క్రితం కారు యాక్సిడెంట్లో ఆమె ప్రాణాలు కోల్పోగా తాజాగా ఉరివేసుకుని నటుడు చందు చనిపోయాడు. పవిత్ర గురించి గత 2-3 రోజుల నుంచి గుర్తు చేసుకుంటున్న ఇతను ఇప్పుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే చందు భార్య శిల్ప బయటకు వచ్చింది. తన భర్త గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. స్కూల్ వయసులోనే తన వెంటపడిన చందు శిల్పను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చందుకి సీరియల్స్లో మొదట అవకాశం శిల్పే ఇప్పించారు. ఆ తర్వాత వరుసగా ఛాన్సులు వచ్చాయి. త్రినైని సీరియల్ చేస్తున్నప్పటి నుంచి పవిత్రతో చందుకు అనుబంధం మొదలైంది. ఆమె మోజులో పడి శిల్పను పిల్లల్ని వదిలేశాడు. పవిత్ర మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. ఆమె మాయలో పడి చందు చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉండేవాళ్ళు ఇప్పుడు మాతో మంచిగా మాట్లాడి కొంచెం ప్రేమ చూసుకుంటాడు అంతే. చెప్పు నాన్న, డాడీ ఎలా ఉండేవాడు నీతో? డాడీ ఎలా ఉండేవాడు? ఉన్నారు ఎల్లో ఉన్నారు చాలా మంచిగా ఉండేవాళ్ళు ఇప్పుడు మాతో మంచిగా ప్రస్తుతం అయితే ఈ సందర్భంలో వాడు ఎంత మంచోడో మాకు తెలుసు. వాడు ఇంత ధైర్యవంతుడు ఇట్లా చేసుకుంటాడని మేము ఎప్పుడు ఊహించలేదు. వాడి గురించి తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. వాడు అందట్లో బాగుంటాడు, ఫ్రెండ్షిప్ సర్కిల్ బాగుంది, అన్నీ బాగున్నాయి. వాడికి బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ ఏమీ లేవు. ఈ ఒక్క ప్రేమ అన్న ఈ పవిత్ర వల్ల మా తమ్ముడు ఇదైపోయిండు. మా తమ్ముడు మాకు దూరం అయిపోయింది. ఇప్పుడు మేము చెప్పుకోలేని పరిస్థితి అండి. ఇప్పుడు మాకు మా తమ్ముడికి చిన్న పిల్లలు ఉన్నారు. వాడి పిల్లలు ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.